ఒక సినిమా నిర్మాణం వెనక ఎంతో మంది నటీనటులు సాంకేతిక నిపుణుల కృషి ఉంటుంది. అన్ని శాఖల వారి సహకారంతోనే సినిమా తయారవుతుంది. విడుదలకు ముందు ఆ సినిమాకి పనిచేసిన వారందరి పేర్లని టైటిల్స్ లో వేస్తారు. ఈ విషయంలో 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే వారి పేర్లను పంపిస్తారు. పొరపాటు అనేది మానవ సహజం. ఎవరెన్ని సార్లు చెక్ చేసినా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. అలాంటి ఒక ఘోరమైన పొరపాటు అమర గాయకుడు ఘంటసాల విషయంలో జరిగింది. అది కూడా ఒక కళాఖండం లాంటి సినిమాకి జరగడం అప్పట్లో పెద్ద చర్చాంశమైంది. ఎన్టీ రామారావు సొంత నిర్మాణ సంస్థ అయిన నేషనల్ ఆర్ట్స్ థియేటర్స్ పతాకంపై పాండురంగ మాత్యం సినిమాని నిర్మించారు ఎన్ త్రివిక్రమరావు. ఈ సినిమా ఆ రోజుల్లో పెద్ద సంచలనం సృష్టించింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి టీవీ రాజు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో పాటలు పద్యాలు అన్ని కలిపి దాదాపు 22 ఉంటాయి. సముద్రాల జూనియర్ వీటిని రచించారు. ఈ సినిమాలో 10 పాటల్ని ఘంటసాల గారు గానం చేశారు. వాటిలో అమ్మ అనే అర్చన సాంగ్ ఒకటి, జయకృష్ణ ముకుంద మురారి సాంగ్స్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా చెప్పాలి. ఇప్పటికీ వింటున్నారు, పాడుకుంటున్నారంటే ఆ పాటలు జనంలోకి ఎంతగా వెళ్ళాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జయకృష్ణ ముకుంద మురారి పాటను వింటే ఆనందంతో పరవశించిపోని వారుండరు. అంతగా లీనమై ఆ పాటకు ప్రాణం పోశారు ఘంటసాల గారు. ఈ సినిమాలోని పాటలకు అంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఘంటసాలకు తీరని అన్యాయం జరిగింది ఈ సినిమాలో. ఈ సినిమా ప్రారంభంలో వచ్చే టైటిల్ కార్డ్స్ లో ఘంటసాల గారి పేరు కనిపించదు. ఆయన పేరే కాదు, సుశీల, పిఠాపురం, మాధవ పెద్ది సజ్జం, ఎంఎస్ రామారావు, నాగయ్య, పీలీల వంటి వారి పేరు కూడా కనిపించవు. అసలు సింగర్స్ టైటిల్ కార్డే మిస్ అయింది. జరిగిన పొరపాటు తెలుసుకున్న ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారు. వెంటనే ఘంటసాల ఇంటికి వెళ్లి క్షమించమని వేడుకున్నారు. 1949 సంవత్సరంలో మన దేశం సినిమాతో నటుడిగా పరిచయమైన ఎన్టీఆర్ కు ఆ తర్వాత కూడా కొన్ని పాటలు పాడారు ఘంటసాల. అయితే ఎన్టీఆర్ ని మాస్ హీరోగా నిలబెట్టిన పాతాళ భైరవి సినిమాలోనూ పాటలు అద్భుతంగా స్వరపరిచి గానం చేశారు ఘంటసాల గారు. ఆ పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ హీరోగా బిజీ అయిపోయారు. అలాగే ఘంటసాల కూడా సంగీత దర్శకుడిగా, గాయకుడిగా వరుస అవకాశాలు దక్కించుకున్నారు. ఘంటసాల మాస్టర్ అంటే ఎన్టీఆర్ కి ఎంతో అభిమానం, గౌరవం. తన సినిమా ప్రజాదరణ పొందడానికి ఘంటసాల పాటలు కూడా ఒక కారణమని ఎన్టీఆర్ గారు నమ్మేవారు. ఒకసారి దేశ రక్షణ నిధి కోసం సినిమా పరిశ్రమ తరపున ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని అనుకున్నారు ఎన్టీఆర్. అప్పుడు మొదట ఘంటసాల ఇంటికి వెళ్లిన ఎన్టీఆర్ ఆయనకు విషయం చెప్పారు. ఎలా చేస్తే బాగుంటుందో సలహా చెప్పమన్నారు. దానికి ఘంటసాల, నేను మీ వెనక ఉంటాను, నేను కంజరతో పాట పాడతాను, మీరు జోలె పట్టండి, ఊరూరు తిరిగి విరాళాలు సేకరిద్దాం అన్నారు. ఎంతో ప్రోత్సాహంగా ఆయన చెప్పిన మాటలకు ఎన్టీఆర్ గారు కదిలిపారు. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించారు. ఒక మంచి కార్యానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ తో ఘంటసాలకు ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అందుకే ఎన్టీఆర్ తో సొంత ఊరు అనే సినిమా నిర్మించారు ఘంటసాల. 1956 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్నైతే అందుకోలేకపోయింది.